హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్ బ్లాగ్. ఈ రోజు ఈ బ్లాగ్లో మీరు ఏం చూడబోతున్నారంటే మన గ్యారేజ్ షిఫ్టింగ్. ఈరోజు ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ మన బ్యాక్ సైడ్ గోడ కనిపిస్తుంది కదా, ఈ గోడ మొత్తం మన దగ్గర ఉన్న వైట్ ఫ్రేమ్ మొత్తం వేస్తాం. ఈ గోడకు అట్లే చిన్న గోడ కూడా వేస్తాం. వేసుకున్నాక మన గ్యారేజ్ ఉంది కదా, దాంట్లో ఉన్న సామాన్ అన్నీ పెట్టుకొని ఇక్కడ పెట్టి మంచిగా చదువుకొని నీట్గా ఇది స్టాండ్లో పెట్టుకొని స్టాండ్ అలా సెట్ చేసుకుందాం. ఇది సరిపోకుంటే ఇది మళ్ళీ స్టాండ్ పెట్టుకొని ఇలా కూడా సెట్ చేసుకుందాం. ఒకవేళ ఈ అక్కు వచ్చిన కదా, ఇది దీని మీద మొత్తం నిండిన ఇప్పటికే మన దగ్గర ఫుల్ సామాన్ ఉన్నది. ఇంకా ఈ అక్కు మీద మంచిగా నీట్గా చదువుకొని ఈ అక్కు మీద వట్టకాడి ఇవన్నీ పెట్టి ఇది సరిపోకుంటే మళ్ళీ ఇక్కడ ఇస్తున్నారు కూడా దీన్ని కూడా మొత్తం ఇంకింటే నీళ్ళు లేపాలి గోడ ఇక్కడ పెట్టుకొని అది లేపుకున్నాక మళ్ళీ ఆడ కూడా ఇంకోటి సేమ్ దీని లెక్క అక్కు కొట్టుకొని మళ్ళీ దాని మీద చదువుకోవాలి. దృష్టిలో చాలా రోజులు అది కడగలో ఏం చేయలే మూల వాడేసాడు అది కట్టేసుకురా చేయి పెడితే ఏమవుతుంది, మళ్ళీ కడుక్కోవచ్చుగా. నేను బాగా పాల అవి చక్కెర పోయిందా ఊరగా నీళ్ళేనే పాలు బరే నీళ్ళు తీసేది ఏం కలర్ లేదు నీ దగ్గర. మళ్ళీ డబల్ సింగిలే సరిపోదురా. అయిన కాడికి మళ్ళీ వేసుకోవాలి బాగా నీళ్ళే. ఇంకా ఒరిజినల్ పెయింటర్ నాశనమే కాదు అట్లా చూడరా. మీదికైతే అంతలేదు పై ఒడిస్తే మంచిగా మీదికైతే అలా ముంచురా. ఒరిజినల్ శేఖర్ కింది కనకు. అక్కడ దిక్కు వచ్చేసి మన సామాన్ ఇట్లా మొత్తం సెటప్ చేసుకొని అటుకు అవి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇటు సైడ్ ఏం చెప్తున్నాం అంటే మనకు పైపులు ఐరన్ పైపులు అవి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎల్ పట్టీలు అవి ఇవన్నీ పైపులు మొత్తం ఈ స్టాండ్ మీద అయితే సెట్ చేసుకున్నాం. ఇప్పుడు దీని మీద అయితే పైపు ఇట్లా వేసుకున్నాం. అన్ని పైపులు ఏదో నీట్గా సెట్ చేస్తున్నాం, కానీ మళ్ళీ ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందంటే అంత మళ్ళీ గడ్డి అవుతుంది. చూద్దాం ఇక మన చేతిలో ఏం లేదు. ఎప్పుడైతే మనమైతే నీట్గా చదువుకుంటాం. మన గ్యారేజ్ షిఫ్ట్ చేసుడు వచ్చేసి Day 2. సో Day 2లో పైపులు అనేది తెచ్చుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ పెయింటింగ్ అయితే వేసినాం ఇవ్వని దాకా. సో ఇప్పుడు ఏం చెప్తున్నామంటే దీనికి వీడియోలో ఏ కలర్ మంచిగా అవుతుందని అని చెప్పేసి ఫోటో దించి జెమినీలో వేస్తున్నాం. దేంట్లో వేస్తున్నాం? చార్జీబీటీలో చెయ్యెత్తుండు ఏమని. ఇప్పుడు ఈ ఇటుకల మధ్యలో ఏ కలర్ వేస్తే మంచిగా ఉంటుంది. మన టీషర్ట్లు రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఏ టీషర్ట్ మంచిగా చెక్కుమంటారని చెప్పేసి చెక్ చేస్తున్నాం. అట్లా కలర్ సెలెక్ట్ అయిపోయింది. అదే జస్ట్ ఈ పట్టీలో అడుగుతాం చెక్ చేద్దాం. అడుగుతా మేము ఏమేమి అనుకున్నామంటే ఒకటి గ్రీన్ కలరు, ఒకటి ఎల్లో కలర్, లైట్ ఎల్లో. సో అది టెస్ట్ చేస్తాం. మళ్ళీ ఈ మధ్యలో ఈ మధ్యలో బ్లాక్ సెట్ అవుతుందా, వైట్ సెట్ అవుతుందా అని చూస్తున్నాం. అది చార్జీబీటీలో జనరేట్ చేసిండు. అది వేరే కలర్ వస్తుంది. కలర్ చూపెట్టు ఒకసారి. మంచిగా ఉంటుంది. చెట్ ఎట్లా పడింది అది? ఈ కలర్ కాదు, మనం చూసిన కలరే వచ్చేది. కానీ ఇలా వైట్ కలర్ ఎట్లా చూసినా మంచిగా అదే మంచిగా ఉంది. బ్లాక్ వేద్దాం అనుకున్నాం కానీ బ్లాక్ అంతా కొంచెం చీకటి అవుతుంది. వైట్ అయితే చెక్కు ఉంటుంది. మనం బాబాయ్ డైలాగ్ మెయిన్ ఏంటంటే మనకి మంచిగా ఈ గోడకు కూడా వేసేయాలి. ఈ గోడకి వేద్దాం ఫస్టే అనుకున్నాం. అడ్డం అవుతుంది, అడ్డం అవుతుంది. అయినా కానీ హాయ్ హాయ్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అట్లాగే లిటర్ పెట్టలేదు గడికి మొత్తం నీళ్ళు అవుతాయి. నీళ్ళు వస్తాయి మనం వేసుకునేదండి ఫస్ట్. మరి ఇప్పుడు గది అడిదికు జాంబియాడు ఉన్నది దిక్కు. వీళ్ళు ఏం చేసిరంటే ఇక్కడ ఇటుక కనబడుతుందా, ఈ ఇటుక మునిగింది, ఇక్కడ ఇటుక కనబడుతుంది మళ్ళీ అడిదిక్కు. కరెక్టేలే జాంబాలో దోస్తులే వాళ్ళే మీ చుట్టాలనే. ఇవి రాఖీలు ఇచ్చినప్పుడు పెద్దగా ఉండే కదా, వీళ్ళకి సగం కట్ చేసిర్రు.
ఇప్పుడు మళ్ళీ పడుతున్నావు మళ్ళీ కట్ చేస్తున్నావు గిరాకీ కదా మరి కట్ చేసేది. ఏది అజ్జా గందాగనం ఆ. ఊరు నేను గల్లెం చిన్నగా తీస్తే అనుకున్నా మరి. నేను. లేవట్టి దాన్ని ఇది గిల్ల తెచ్చింది డాక్టర్ ఇదా డాక్టర్ తెగింది ఇరగొట్టు గుంజు అడుగుదు ఏడదైంది ఏర్పడతలేదు కనబడతలే కనబడతలేదు. ఎంతగానో అయింది పెట్టు పెట్టు బొట్టు పెట్టు వాడు కూరాడు సిద్ధిపేట వేయండి తీసుకురా నీ కలరు అత్తలేడు అటే వేడు 2 గంటల అనామలు కలిసిపోయారు ఇద్దరు. ఈ కలర్ మంచిగా ఆ కలర్ మంచిగా అని ఫోటో పంపించిండు అటే ఉన్నాడు వాడు ఇంకా అత్తలేడు అత్తే ఇది స్టార్ట్ చేసి కంప్లీట్ చేద్దాము తర్వాత ఇవన్నీ షిఫ్ట్ చేద్దాము నెక్స్ట్ ఏంటంటే ఇగో ఇది దేనికంటే మన మిషన్లు ఉన్నాయి బోట్ మిషన్ ఇంకా ఈ పొక్కలు తీసే మిషను సో ఆ మిషన్ల కోసం ఇది తయారు చేసినాం ఇది ఓన్లీ దీనిలో చెక్కలు వేసి దాంట్లో వేసుడే ఇక ఇది ఇగో చక్క ఆడ స్టాండ్ కడుతుంది ఇది ఏమో అయిపోయిందా వీడు ఏం చేసాడంటే ప్రేమర్ మొత్తం అలా రేగులో ఓలేసారు మరి నువ్వేం చూసినావు గమ్ములకు ఓలేసారు ప్రేమరు గమ్ములకి గాములకు ఆ ప్రేమర్ కావాలి ప్రేమర్ వస్తుందట అది ఖరాబ్ అవుతుంది ఇగో పని చేసిట్లా అంటే సార్ మించిన పనుడు ఇవ్వలేడు ఆ నీళ్ళు అదుతుండే నీళ్ళు కదే కర్రగా అవుతుంది అది బాబాయ్కి ఏం తెలియదు ప్రేమర్ తెస్తున్నాడు వాడు కూరాడు ఇగో బాబాయ్ రెచ్చిపోయి దాకా వచ్చిండు కానీ ఏం తెలియదు ఇగో ఇది 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 3 లైన్లు వేస్తా నీకు తెలియదు. ఇది 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 3 లైన్లు వేసినట్టు ఇది ఆ సార్ అరే అయితే చూడు గీ రెండు చూడు ఇది ఇది ఈ రెండు చూడు ఫస్ట్ వైట్ వస్తుంది గీడేసిడు గిడిదిక్కు వైట్ వైట్ వస్తుంది ఈడ చూడు గిట్రా కనబడుతుంది ఈడ బ్రౌన్ కలర్ ఈడ గ్రీన్ కలర్ ఈడ బ్లూ కలర్ అంతా ఉడగొట్టినావు బ్రష్ ఆడ పెట్టిను కరెక్ట్ కనబడుతున్నావు ఏం కనబడుతున్నావు ఫోటో ఫ్రేమ్ మొన్న ఒక సబ్స్క్రైబర్ వచ్చారు కరీంనగర్ నుంచో అక్కడికి అన్నారు సో వాళ్ళు సీట్లు అయితే తెచ్చారు సబ్స్క్రైబర్లు ఆ సీట్లు తీసుకొని వచ్చి జింగ నా టేబుల్ కింద పెట్టింది ఇక ఇవి అట్లా ఉన్నాయి ఆడ ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే అలాగే చూసి వేరే దగ్గర జాబ్ పెడుతున్నా ఇప్పుడు జింగాని పిలిచి అడుగుతా సీట్లు ఏడున్నాయని ఇవి తీసి వేరే దగ్గర జాబ్ పెడదాం అరే ఇలా ఒరే ఖాళీ ఉన్నది వాళ్ళు ఎత్తుక పీకినట్టున్నారు ఎవరు 2 జాబ్ పెడుతున్నా మిగతా అలానే వస్తా 5 డబ్బాలు ఉంటే ఆ 2 నేను జాబ్ పెట్టినా ఇంకా 3 ఉన్నాయి అలా ఒకవేళ లేదు అది ఎట్లా భయమైందేమో ఇప్పుడు ఇంకేం ఫోన్ చేసి ఈ లోపల రా సీట్లు తీసుకోవమంటారు అని చెప్తా బయట పని అవుతుంది లావడతలేడు ఆడ దాని సౌండ్కి జింగర్ ఫోన్ లావడతలేడు బాబాయ్కి ఫోన్ చేసి లోపల రమ్మని చెప్పు అని చెప్తా అది జింగన్ ఒకసారి లోపల రమ్మని జింగని జింగన్ ఒక్కనే జింగడు వస్తున్నాడు ఇప్పుడు సో ఎందుకు జాబ్ పెట్టినాడు జింగాడు మన సబ్స్క్రైబర్లు వస్తే థమ్స్ అప్ ఇట్లా ఇస్తే వాళ్ళు జాబ్ పెట్టుకురాడు శేఖర్ కూరాడు స్వీట్లు ఇట్లా జాబ్ పెట్టారట ఇప్పుడు జింగ నా వచ్చి జాబ్ పెట్టిండు జింగ దగ్గరికి నేను జాబ్ పెట్టా ఇప్పుడు వస్తున్నాడు జింగ వస్తున్నాడు ఆ ఊరు ఉడికొచ్చిండు దా ఈ మాయం చేసిరుగా ఇళ్ళకి ఇగో నేను ఇప్పుడే వచ్చిన బ్లాగ్ తీసుకుని వస్తున్నా ఇగో ఇలా డబ్బాలు లేదు ఇగో కదే ఏమాడు నేను పెట్టిన బ్లాగ్ తీసుకో ఇగో ఫోన్లు ఉంటాయిగా గాంచర్ తీసుకుని వచ్చిన నేను నీకు చెప్దామని డబ్బాలు లేదు ఇప్పిరా ఇప్పరా అసలు లేదు ఈ డబ్బా మొత్తం సిల్లుగా ఇట్లా బాగా ఏమో అయ్యా నేను గాంజర్ తీసుకుని వచ్చిన బ్లాగు అయ్యో ఇప్పవు తిప్పలేం కదా నేను గాంచర్ వచ్చిన డోర్ గాంచర్ తీసుకుని వచ్చిన బ్లాగు ఇగో మరి నేను చక్క గాంచర్ తీసిన
ఇక అలా లేవు ఇగో ఇది చూసేవరకే ఇలా ఉత్తినే ఉన్నది. అంతే ఏమో అయ్యా తీసుకోరు నువ్వు నేనేం తీసినప్పుడు లాగా చూసుకో గిల్ల ఫోన్లో చూసుకో. నేనేది పెట్టినా నేను పెడతాను ఖచ్చితంగా పెడతాను. వేద్దాం బాబా వాళ్ళు అడుగుతురుగా. నేనే నేను పెట్టినాడ ఇగో ఇప్పుడు ఇగో ఫోన్లు ఉంటాయో లాగా తీసుకుంటూ వస్తాగా ఇగో ఇది చెక్ చేసుకో. అసలు పొగు తిప్పలే అది ఉత్తినే ఉన్నది డబ్బా. అజ్జా ఉత్తినే ఉన్నది డబ్బా. అందరు ఎట్లా ఉడుకొస్తారు వీడు ఇగో పిలుతా ఒకసారి పిలుస్తా సీట్లు వస్తున్నాయి అని. అది పట్టుకురా అది కూడా అరే ఇది ఇప్పపోతే ఏం కాదు. ఇప్పుడు అది కొనుక్కుంటారు మధ్యలో ఇటు శేఖర్ ఇగో సీట్లు. బాగా ఎత్తున్నావు. ఏ మంచిగా తీసుకుందాం. అవి రెండో ఉన్నాయి. ఫస్ట్ కెమెరామ్యాన్ ఫస్ట్ కెమెరామెన్ తింటారా ఎందుకు తిన్నారు? కెమెరా నెవర్ డైస్. అవు నువ్వు కెత్తు చూసావా? ఏ నాకు ఇయ్యకోరే నోట్లే విజయ్ ఒక్కరికి కూడా 4 వచ్చినాయి. మంచి కూడా తీసుకున్నాం. వీళ్ళు ఒకటి ఉన్నాయి అగ్గంతే. సోన్పాపడి ఇంకో డబ్బాలు వీళ్ళు ఆవట్టుకోరు తెలియదు ఎడబెట్టినావు. చూడు మెల్ల నువ్వే దాపెట్టినవేనా? నేను దాపెట్టినా మీ ఇద్దరు కలిసి దాపెట్టారు కానీ థ్యాంక్ యూ మనీష్. సో వాడు కురాడు వచ్చేవరకు లేట్ అయితే కావచ్చు. మేము ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు శేఖర్ ఇవి రాకులన్నీ పిడేసిందిగా దాంట్లో ఏమేమి పడతాయో సామాన్లన్నీ అవన్నీ తీసుకొస్తున్నాం. సరే ఓ ఇదా ఆ సామాన్లన్నీ పట్టుకొద్దాం మంచి. వీళ్ళు అప్పుడు పోయి ఇప్పుడు వచ్చారు. ఇవి కలర్ ఏమేమి కావాలో అన్నీ తీసుకొచ్చారు. మనకు గ్రీన్ కలర్ మెయిన్ ఇంకా వైట్ కలర్ మెయిన్. ఫస్ట్ అది వేసుకోవాలి. ఇప్పుడు ఏమేమి తెచ్చారు మీరు? గ్రీన్ కలర్ ప్రేమ పట్టిలలో వేయనికి ప్రేమ వీటికి వేయనికి గ్రీన్ కలర్ రోలర్స్ రుద్దిరు లేవు అది వేసినప్పుడు మూలకు నువ్వు వేసిన మరి మూలకు ఓడేసిండు వీడియో చూద్దామా? వీళ్ళు రాగులు పిడేసిరు దాన్ని కొట్టేసి డైరెక్ట్ ఇవిగో ఇంచు చూడు. ఒకటేమో కింద ఇటున్నది, ఇది ఇటున్నది, ఇది మళ్ళీ లేచింది. ఇవి డైరెక్ట్ లేచింది పైన. ఇగో మళ్ళీ ఇది లేచింది. ఈడ నీళ్ళు పోతే చక్క ఆడదాకత్తాయి మూల దాకా. ఇన్స్టాగ్రామ్ రీల్ గిసోటి దాంట్లో టోకెన్ పైసలు వస్తాయి 500 లోట్లు ఒకటి ఒకటి ఇలా వస్తే చూద్దామని కిట్ ఓపెన్ మొత్తం మూత తీసి కలుపుతారు. ఏ ఇప్పుడు ఎందుకు మనం టోకెన్ లాస్ట్ తీసుకోవాలి టోకెన్ మరి దానికి వెళ్ళలేదు మరి దేనికి వెళ్ళి అట్లా చూపిస్తారు అంతే. అదే పాడలు చిన్న పాలు తీసుకురా కలపవాలా? క్రిష్ వచ్చింది. క్రిష్ లో బడ్జెట్ మొత్తమే కనబడుతున్నాడు. ఈ వరకే కావాలంటే ఇంకా మొత్తమే కావాడుతుంది. కన్నదలు ఎక్కడో కామెడీ అది దాంట్లో సినిమా 3D గ్లాస్ స్కామ్. నేను దీంతో ట్రై చెప్తున్నా.
నీతో నచ్చింది అనుకో మొత్తం వేసుడు చెప్ప ఆ బ్రిడ్జ్తో మెల్ల కారుతుంది దాంతో. కొత్త గ్యారేజ్లో సామాన్ మొత్తం అలా షిఫ్ట్ చేసినాం. ఈ ప్లైవుడ్ చెక్కలు ఒక ర్యాక్స్ తయారు చేసిన ఆ ర్యాక్లలో మొత్తం ముక్కలు వేసి అలా పెట్టి దాని మీద పెద్ద పెద్ద ఐటమ్స్ దొడ్డు ఐటమ్స్ దాని మీద పెట్టాలి. గ్రీన్ కలర్ ఒక కోటింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మధ్యలో మధ్యలో అంటింది. ఇది అంటిన కాడ వైట్ కలర్ ఎత్తున్నాం, మళ్ళీ ప్రేమర్ వైట్ కలర్. దాని తర్వాత మళ్ళీ ఇంకో కోటింగ్ పెడతాను. యాంగిల్ గ్రైండరే పట్టరాదు, మిక్సీకి ఉడకట్ట పడుతుండు. ఉడకట్ట పట్టి మొత్తం బాడీ మొత్తం ఇట్లా ఈరుకుంటాడు. ఎందుకురా ఇక్కడికి వచ్చి పని చేసినట్టు కడి ఇప్పుడు ఏమితో కడియరా కడి సైజ్ ఎట్లా సైజ్ నువ్వే పెట్టుకోండి పెట్ట సైజ్ పెట్టినా కజాయి. గ్రీన్ కలర్ ఫస్ట్ కోటింగ్ అయిపోయింది. తర్వాత దాని మీకే వైట్ కలర్ మధ్యలో వేసినాం. ఇగో సో ఇప్పుడు డబుల్ కోటింగ్ ఎత్తున్నాం. ఇవి పోవాలి ఇప్పుడు, ఈ వైట్ కలర్ మొత్తం పోవాలి ఇప్పుడు డబుల్ కోటింగ్లో. అయితే ఇప్పుడు ఇది సో పెయింటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు గోడ మస్తు ఆడుతుంది, సూపర్ ఆడుతుంది. ఇగో మధ్య గీతలు. ఇగో ఇంకా ఏం మిగిలిందంటే పెయింటింగ్లో కొంచెం ఇగో ఇది ప్రేమర్ అయితే అయిపోతుంది. ఇక సెట్ ఇక మొత్తం అయిపోతుంది. ఇప్పుడు మేము డబుల్ కోట్ ఇంకా చిన్నగా మధ్యలో వేయింది అన్నట్టు. సో అవే ఇగో కిట్ వేస్తుంది ఇప్పుడు. ఇగో ఎట్లా అంటే యోగ్యులు ఇగో ఈ లైన్లో మధ్యలో వేయింది. అవి ఇప్పుడు కవర్ చేస్తుంది. మళ్ళీ ఈ కిటికీ మీద వాళ్ళు మళ్ళీ గోడ ఇట్లా కూలగొట్టి అసలు వేసారు. ఇట్లా గీతలు లేవు, మళ్ళీ తెల్ల ఎత్తుండు తినే. ఇది 100 కేజీ మంచి రాలే, అంత గ్రీన్ కలర్ వేసేసినాం. ఇవందాక పైపులు ఉండేగా అది స్టాండు, అది మొత్తం తీసేసి మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో కొడుతురు. ఈ పెద్ద బొంగులు ఇక్కడ చిన్న బొంగులు వెళ్ళిపట్టిలు. నేను అప్పుడే శేఖర్కి చెప్పినా ఇన్లే శేఖర్ అది స్టూడియో మన పాత గ్యారెలు ఉన్నదని దాన్ని తీసుకొని వచ్చి పెట్టిర్రు, ఎక్కిచ్చిర్రు పైపులు. కానీ బాగా ఫోన్ చేసి వద్దన్నాడు, మళ్ళీ ఇట్లా కొడుతురు. ఇంచర్ ఘోరంగా ఆడుతుంది. కానీ అది ఘోరంగా అంటే మంచిగా ఘోరంగా. దీంతో ఒక వీడియో ఉన్నది. ఇది చేతి మీద పోసుకుంటే పోతుందా? పీకెట్ తీసి ఇది గదినే ఇవి ఇలా కొన్ని అంత అషా పోకపోతే అయిందా నీళ్ళు ఎందుకు ఇంకా గింతే పోతా చూద్దాం. అడుగుతా అడగదు పోతుంది. కాకపోతే కరకర కొద్దిగా తెల్లగానుగా అంటే ఇంతకుముందు ఇది దేనికి దీనికి డిఫరెన్స్ కనబడుతుందా? ముఖాన్ని పూసుకుంటే ఎట్లా? ముఖం అంతే మెరుస్తుంది ఇట్లా ముఖం. నీకు షేడ్ పెడదాం ఒకసారి. బాగా కలర్ ఏర్పడుతుంది. ఏంది ఎటుకెళ్ళి కూడా సిల్వర్ కలర్ అయిపోయినాయి. అంటే బాగా రాయద్దు అన్నట్టు, ఇట్లా పూసుకోవాలి మొత్తం. బాగా నీలపాన పెట్టాలి కొద్దిగా లైట్. మన గంధాదం చేసినట్టు వేయాలి. నేను ఉన్నదే కరెక్ట్ కలర్, గ్యారెంటీ కలర్. దానికి దెబ్బ తాకినట్టున్నది చేతికి.
నొత్తుంది అది ఏదైనా ఉసుకరావుతో ఆయన గీరికపోయి ఆడికి రక్తం వెళ్తుంది కావచ్చు నేను రాసుకుంటు కదా ఆయన ఇలా రాస్తాయండి ఇంకా పోతలేదు కానీ షాంపూ ఇట్లా సబ్బు ఇట్లా పెట్టాలి అన్ని సబ్బు ఉన్నాయి ఏం పెట్టు బాబాయ్ అమరుడు పోతుంది ఒక ఛాలెంజ్ స్టూడియోకి మా దగ్గర నుంచి వేరే ప్లేస్కి అయితే పోతున్నాం ఫస్ట్ టైము ఎందుకంటే ఎందుకు మీరు కూడా వచ్చి మొత్తం షెట్లన్నీ కొట్టేసారు మొత్తం జేసిప్తో మొత్తం నూకేసారు మొత్తం నూకేసారు అంటే పెట్టి తిరుగుతా ఏం లేకుండా కనబడకుండా పోతున్నాయి అవి అయితే మొత్తం సో ఇక ఇప్పుడు మన దగ్గర వేయాలంటే ఈ చెట్లు పెరిగిన తర్వాతనే మనం చెర్రీ చెట్లు మామిడికాయ చెట్లు పెట్టినాం కదా అది పెరిగిన తర్వాతనే ఇది వేయాలి ఇక అప్పలోపు బయటికి పోవాలి మనం ఛాలెంజ్లకి చెట్లు ఏడు ఉన్నాయని ఒక్కటే చెట్టు నీడు ఉన్నదావు అది సామాన్లు ఈయన ఏడు పోతురు రెడీ అవుతారు అన్నట్టు చలో మన టేబుల్ ఇంకా గ్రీన్ మ్యాట్ తీసుకొని బాబాయ్ ఇట్లా వేరు బాబాయ్ శేఖర్ జంబియాడు వేరే బండి మీద 2 తీసుకొని 2 కొట్టున్నాయి సరిపోతుంది సో ఇప్పుడైతే ఆడికి పోతున్నాం ఇవన్నీ దాకా ఫ్యామిలీ ఛానల్కి ఒక వీడియో అయితే షూట్ చేసినాం అది ఘోరంగా వచ్చింది అసలు ఓడిపోయిన వాళ్ళకి ఒక క్రేజీ పనిష్మెంట్ అయితే ఇచ్చినాము దాంట్లో మొత్తం కూరగాయలు అయితే ఘోరంగా కష్టపడ్డాడు సో ఇప్పుడు అయిపోయింది నుంచి పోతున్నాం ఇక అది అంతే అది న్యాచురల్ నాకు కూడా పోయింది కానీ చెప్పొద్దు ఇట్లా మాడికెళ్ళి ఉన్నప్పుడు ఇక్కడ లొకేషన్ మస్తు ఉండే కానీ అంతా ఇప్పుడు కింద అంట పెట్టిరు మొత్తం అంతా ఇగో గడ్డి ఎండిపోయింది మొత్తం అన్నీ ఎండిపోయినాయి చెట్లు కూడా ఎండిపోతున్నాయి ఇగో బ్రేకులు ఉండే దానికి బ్రేకులు నీ ఇష్టం అది అజ్జా అంటుండు ఎక్కువ నువ్వు టేబుల్ పెట్టు టేబుల్ పెట్టాలి గాడ తాడుతుంది అవతల పోయినాక అక్కడ కనీలు కానీ పడుతున్నాయా ఇతే గిందాక పోతుంది చూద్దాం తీస్తాను టేబుల్ టేబుల్ తోటి బ్రేకులు పట్టేదానికి వీడికి ఆన్సర్ గిడి దాకా వచ్చింది బండి తీసుకొని మళ్ళీ నన్ను నడుపుమాడు అలా పొలం గింత ఉంది ఒడ్డు ఒడ్డు గింతుంటే పట్టుకో ఇక సామాన్లు లెఫ్ట్ పొలంలో వాడే లెఫ్ట్ లెఫ్ట్ లేచి బర్నాడు పడుతున్నావు లెఫ్ట్ లెఫ్ట్ తాత కూర్చాడు తాత లేపుతా పడేసాం అయితే పొలంలో పోమా పోయి గీతోనే ఇప్పుడు ఇవి వెల్డింగ్ కొట్టి ఆ పైపులు సెడి అయితే అయిపోతుంది తర్వాత అవి సెడి చేయాలి ఇప్పుడు అయిపోయింది టైం 11 అవుతుంది ఇప్పుడు అయిపోయింది ఇక మొత్తం సదరేసి వాళ్ళందరూ ఇక కింద ఇక ఇడిదిక్కు బొంగులు పెడితే అయిపోతుంది పైపులు వేసుకున్నాక మీద అట్టు కొట్టాలి క్రాకర్స్ అనే పైనకి ఎక్కియాలి అదే ఇంకో అట్టు కొట్టాలి సేమ్ అసలు ఉంటుంది అట్లయితేనే ఉన్న సామాన్ని పడతాయి అలా బయట సామాను వేరే ఏమన్నా పెట్టాలి ఇవన్నీ ముక్కలన్నీ వేరే దగ్గర పెట్టాలి ఇక ఇక్కడ పెట్టినకి రావు ఇక పెద్ద అవుతాయి ఇక్కడ అదే సో సున్నీకి అయితే మస్తు ఆడుతుంది ఇంచారు గ్రీన్ కలరు ఈ గ్రీన్ కలర్ వేయడానికి మేము ఏంది చార్జీబీటీని అడిగినాము కొన్ని టీషర్ట్లు ఇట్లా వేసుకొని వేరే వేరే లొకేషన్లో పోయి చూసినాము మంచిగా వస్తుందా అని చెప్పేసి వీడియో ఎందుకంటే మనం షూట్ చేసేది ఎప్పుడు వీడియో ఇక్కడనే కాబట్టి అందుకే బ్యాక్గ్రౌండ్ మంచిగా కావాలని చేసినాము సూపర్ కనబడుతుంది సో ఫైనల్గా ఇది ఈరోజు బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో రేపే కొత్త వీడియోలో వెళ్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్